ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ తాజాగా మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1994లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు విజయ రంగరాజు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు. ఇక 2004లో గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా విలన్ సహాయ పాత్రలు పోషించిన రాజ్ కుమార్ అకాల మరణం అనేది ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అయితే వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డ విజయ రంగరాజు ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన హార్ట్ అటాక్ గురై చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈయనకి 2 కూతుళ్లున్నారు. మరో విషయం ఏంటంటే విజయ రంగరాజు నటుడిగానే కాకుండా వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉంది. ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.